ఆ పిల్లవాడిని గబగబా తీసి నేలంకూలిన మేటి పిన్నురముపై నిర్భీతి క్రీడించువో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములంచల్లించి గోమూత్రముంచల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆ పిల్లవాడిని ఎత్తుకుని అయ్యో ఎంత భయపడిపోయాడో, ఎంత జడిసిపోయాడో, ఇలా పడిపోయాడు ఈ శరీరం మధ్యలో అని చెప్పి గబగబా పిల్లాడిని ఎత్తుకుని ఆవు దగ్గరికి తీసుకెళ్ళి పిల్లాడికి జడుపు పోవాలని ఆ తోక పిల్లాడి చుట్టూ తిప్పి ఆ గోమూత్రం తీసి గోమయం తీసి కేశవుడు నీ పాదములను రక్షించుగాక, గోవిందుడు కంఠములు రక్షించుగాక, హృషీకేశుడు నీ హృదయములు రక్షించుగాక అని 12 నామాలతో 12 శరీరావయములకు రక్ష పెట్టారు, పేడ మూత్రము వేసి. ఎవరివా నామాలు? ఆయన నామాలే. వాళ్ళకి తెలుసా? తెలియక్కర్లేదు, ఆ ప్రేమ చాలు. ఆ ప్రేమ అక్కడ ఉంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా రక్ష పెట్టారు ఆ మహానుభావుడికి. పెట్టి ఆ పిల్లాన్ని తీసుకెళ్లారు. ఈలోగా నందుడు ఆ మధురా నగరానికి వెళ్ళాడు. కట్టవలసిన కప్పం కంసుడికి కట్టేశాడు. వసుదేవుడిని వెళ్ళి పలకరించాడు. ఉత్పాతాలు వస్తున్నాయని వసుదేవుడు చెప్పాడు. అందుకని గబగబా తిరిగి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే పెద్ద పూతనా శరీరం పడిపోయింది. మహానుభావుడు వసుదేవుడు చెప్పాడు, బ్రహ్మజ్ఞాని, ఇది పరమసత్యం, మన ఊరి మీదకి ఏదో పెద్ద భూతం వచ్చిందనమాట, ఇది చనిపోయిందని, దీన్ని ఇప్పుడు కాల్చేస్తే ఎంత భయంకరమైన వాసన వస్తుందోనని గొడ్డళ్ళు తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా నరికేసి తాళ్ళు కట్టి ఈడ్చుకుపోయి ఊరవతలు ఎక్కడో దూరంగా పారేసి ఒంటి నిండా కొవ్వు, రాక్షస స్త్రీ కదా, అగ్ని సంస్కారం చేశారు. తల్లిలా నటించి చంపేద్దామని విషం స్తన్యంలో పెట్టుకుని వచ్చి పాలివ్వడానికి ప్రయత్నించినటువంటి పూతనకే మోక్షం వస్తే ఆ పిల్లవాడిని నా పిల్లవాడు అన్న ప్రేమతో పాలు చేపుకుని వచ్చి ప్రతిరోజు పాలు పట్టి నా కొడుకు అని పోషిస్తున్నటువంటి యశోద ఏ స్థానాన్ని పొందాలి? పాలిచ్చి నటించిన పూతన మోక్షానికే, యశోద మోక్షానికే. ఆఖరికి హరిగని చన్నులు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తల పన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడిదే నువ్వులు ముక్తి కొసలచరించున్. ఆ నందవ్రజంలో ఉన్నటువంటి స్త్రీలు కృష్ణుణ్ణి చూసేటప్పటికే పరమానందపడిపోయి సంతోషపడిపోయి మాతృత్వంతో పాలు చేపునకు వస్తే కృష్ణుడికి పాలిచ్చారు. తల్లులు కాకపోయినా ప్రేమతో పాలిచ్చినటువంటి ఆ స్త్రీలు కూడా మోక్షానికే. మనుష్యులు కాకపోయినా ఆవులు కృష్ణుడు పుట్టాడని షేరిచ్చేవి 2 షేర్ల పాలిస్తే ఆ పాలు తాగాడు కృష్ణుడు. మరి అప్పుడు ఆ ఆవులు మోక్షానికే. మరి ఇందులో భేదం లేదా, తారతమ్యం లేదా అంటే కృష్ణ పరమాత్మని ముట్టుకున్నప్పుడు ఏ భావంతో ముట్టుకున్నామన్నది కాదు, విషము కూడా అమృతమైపోయింది ఆయన విషయంలో. భగవంతుణ్ణి సేవించడం రావాలి, కానీ నువ్వే భావంతో ఆయనకి సమర్పణం చేసినా అది నీకు అమృతమై కాపాడుతుంది. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. మహానుభావుడు అంత గొప్ప పరిపూర్ణావతారం ఏమీ తెలియని అమాయకుళ్ళ అర్భకుళ్ళ ఆ నందవ్రజంలో ఆడుకుంటున్నాడు. ఏమి పరమాద్భుతం పరిపూర్ణావతారం వచ్చినటువంటి విశేషం. ఏ పాములెరుగక ఏ పారు మీటికి పశులకా పరియింట పాము కలిగే. అసలు పుట్టడం అనేటటువంటి పరమాత్మ శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు, అచ్యుతుడైనటువంటి పరమాత్మ గో సంరక్షణ చేసేటటువంటి ప్రదేశంలో అటువంటి వారి మధ్యలో పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారు మీటికి పశులకా పరియింట పాము కలిగే. ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోడ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే. ఆయన లోకానికి తల్లి తండ్రి. అటువంటి వాడు ఆయన బిడ్డడుగా వేరొక తల్లి చనుబాలు తాగడం అన్నది తెలియదు. అటువంటి వాడు యశోద చన్నుల పాలు తాగుతున్నాడు. అటువంటి వాడు మహానుభావుడు ఏ కర్మయును లేక వెలయునొక్కడికి నిజాత కర్మంబులు సంభవించే. ఆయన కర్మ చెయ్యడం అన్నది ఉండదు. ఎందుకని అంటే ఆయన కేవలం సంకల్పం చూపుల చేత చేసేస్తాడు. పెరగడం తరగడం తెలియని పరమాత్మ యశోద యొక్క ఒళ్ళో పెరుగుతున్నాడు. ఎంత విచిత్రం! ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనములవాడ పండే. ఏ తపస్సు చేత కూడా అసలు ఈయన్ని మనం దర్శనం చెయ్యొచ్చు అని చెప్పడం సాధ్యం కానటువంటి పరమాత్మ ఆ నందవ్రజంలో పుట్టి వాళ్ళందరి మధ్యలో పెరుగుతున్నాడు.